వీళ్ళిద్దరు స్టోరీ వినే ఉంటారు. మీరు వీళ్ళిద్దరి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారో, వాళ్ళ కుటుంబం గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? చూడటానికి ఎంత విచిత్రంగా ఉంటుందంటే మేడం, 3 నెలల పెళ్లి, 3 సముద్రాల సమస్యలు. అవును, అది అంటే ఉన్న సమస్యలు కూడా మీరు ఇందాకటి నుంచి ఆలకించగా ఏంటంటే ఒక మేజర్ ఇది సమస్య అన్నటువంటిది ఏమీ లేదు. నన్ను ఇష్టపడే చేసుకున్నాడు అన్నటువంటి ఒక క్యారెక్టర్ ముందు నుంచి మాధవి చెప్తుంది, నన్ను ఇష్టపడే చేసుకున్నాడు. ఇప్పుడు ఇష్టపడే చేసుకున్నాడు కాబట్టి ఏం చేసినా కూడా నాతోనే ఉండాలి, నేను చెప్పిన ఎలా మాట అన్నా వినాలి అనేటటువంటి ఒక గీత గీసినప్పుడు మనకేంటంటే మన యొక్క ఇమ్మెచ్యూరిటీ లెవెల్స్, అంటే మన ఇప్పుడు పెళ్ళికి కావాల్సింది ఏంటంటేనమ్మా, 2 మనుషులకు సంబంధించినటువంటి వ్యవహారం అనుకుంటే కనుక అది బొమ్మల పెళ్ళి అవుతుంది. 2 మనసులకు సంబంధించినటువంటి వ్యవహారం అనుకుంటే కనుక అది నిజమైనటువంటి పెళ్లి. సో ఇక్కడ ముఖ్యంగా ఇందాక మేడం చెప్పినట్టు ఏంటంటే వయస్సు అన్నది చాలా ఇంపార్టెంట్. నీకు 20 సంవత్సరాలు, అతనికి 22, 23 సంవత్సరాలు. పెళ్ళికి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ మన మనస్తత్వాన్ని, మన వ్యక్తిత్వాన్ని ఫస్ట్ మనం అర్థం చేసుకోవటం, మన గురించి మనం పూర్తి స్థాయిలో తెలుసుకోవటం. అది డెవలప్ అవడానికి యూజువల్గా 17 నుంచి 18 సంవత్సరాలు పడుతుంది. ఆ తర్వాత ఏంటంటే అవతల వ్యక్తి యొక్క మనసు అర్థం చేసుకోవటం. ఈ 2 క్రైటీరియా చాలా ఇంపార్టెంట్. నాకేమనిపించింది ఏంటంటే అసలు మీ ఇద్దరు యొక్క ఇండివిజువల్గా మీ మనస్తత్వాలే మీ ఇద్దరికి అర్థం కానప్పుడు పెద్దలు వచ్చి ఏ నిర్ణయం తీసుకున్నారో తెలియదు, కానీ మీ ఇద్దరికి కలిపి పెళ్లి చేశారు. సో దానివల్ల ఏంటంటే అతకనటువంటి వయసులో మీ పెళ్లి అన్నది జరిగినది. అంటే ఏంటంటే పూర్తి స్థాయిలో వివాహం గురించి అవగాహన అన్నది లేదు. దానికి తోడు ఇక్కడ జరుగుతున్నటువంటిది ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మేడం, శ్రీకాంత్ ఆలోచన అన్నది ఒక స్థాయికి వచ్చి పెళ్లికి సంబంధించినటువంటి డెఫినేషన్ ఆ అబ్బాయి ఏజ్ వల్ల, ఇమ్మెచ్యూరిటీ వల్ల, తల్లిదండ్రులు చెప్పినటువంటి విధానం వల్ల, లేకపోతే ఆ అబ్బాయి చూసినటువంటి దాని వల్ల అతనికి పెళ్లి అనే దాని గురించి సంబంధించినటువంటి ఒక ఆలోచన పూర్తి స్థాయిలో డెవలప్ అవ్వలేదు. దాన్నే మనం యూజువల్ గా ఏమంటామంటే కుర్రతనం అని ఉంటాం అనమాట. అతను ఏంటంటే ఆటో డ్రైవ్ చేసినట్టు ఏ గేర్ కావాలంటే ఆ గేర్ మార్చుకున్నట్టు, ఏ హ్యాండిల్ ఎలా తిప్పినట్టు అలాగా భార్య వైపు ఆ మాట్లాడే తీరు కూడా, ఆ పద్ధతి కూడా, ఆ వ్యవహారం అలా ఉంది. అతనికి అది అర్థం కాలేదు, ఆ పద్ధతి తెలియలేదు. పద్ధతి ఇది ఇలా ఉంటే ఆ అమ్మాయి సర్దుకుంటుందిరా అని చెప్పి తల్లిదండ్రులుగా మీరు ఆ పాత్రను ఆ అబ్బాయి ఎలా పోషించాలో చెప్పుంటే అది ఇంకో విధంగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఆ అమ్మాయి ఏ విధంగా వ్యవహరించింది అన్నది ఒక్కటే మీరు చూసి ఆ అబ్బాయిని ఇంకో విధంగా సపోర్ట్ చేసుకుంటూ వీళ్ళిద్దరి మధ్యన డిస్టెన్స్ అన్నది పెంచడం జరిగిందమ్మా. ఓకే, అంటే నేను 2 వైపుల తల్లిదండ్రుల గురించి కూడా చెప్తాను, అది జాగ్రత్తగా ఆలకించండి. ఇంకొక విషయం ఏంటంటే మేడం, ఇక్కడ మాధవి విషయానికి వస్తే కనుక ఈ అమ్మాయి ఎంత దురదృష్టవంతరాలంటే కనుక తండ్రి సంరక్షణ అంటే ఏంటో తెలియనటువంటి మొదటి నుంచి చివరి వరకు, పెళ్ళైనంత వరకు ఇప్పటికీ కూడా మగవాళ్ళ యొక్క కంట్రోల్ అన్నది లేదు. అటువైపు పిన్ని ఆవిడ పరిస్థితి కూడా అదే. ఇది ఎవరు తప్పు అని నేను అనట్లేదమ్మా, అది విధి రాత అంతే, దాన్ని ఎవరేం చేయలేమమ్మా. జీవితాన్ని జీవితం మనకి ఎలా మన చేతి మన ముందుకు వస్తుందో అలా జీవించాల్సిందే. లేని దాని గురించి మనం బాధపడ్డం అనవసరం. ఇంకొక విషయం ఏంటంటేనమ్మా, తొందరపాటుతో చేసేటటువంటిది, తొందరపాటుతో తీసుకునేటటువంటి నిర్ణయాలు ఎప్పుడు కూడా నిలబడవు. ఇప్పుడు ఏంటంటే ఇందాక నేను అబ్బాయి ఇష్టపడుతున్నాడు అని చెప్పి ఆ అమ్మాయి మైండ్లో ఫిక్స్ అయింది. ఇష్టపడటానికి ఆ అమ్మాయి ఏంటంటే కొన్ని క్రైటీరియా గీసేసుకుంది అనమాట. అంటే టైంకి రావాలి, టైంకి తినాలి, టైంకి ఫోన్ ఎత్తాలి, ఇవన్నీ కూడా ఒక ఆటో డ్రైవరో లారీ డ్రైవర్లో చేయగలిగేటటువంటి పనులు కాదమ్మా. ఎందుకంటే వాళ్ళకి జనరల్గా టైం ఉండదు, ఫోన్ అన్ని సందర్భాల్లో వాళ్ళు ఎత్తలేరు. సో ఏంటంటే ఇవన్నీ లేకపోతే కనుక నా భర్తని ఇష్టపడ్డాడు, ఇప్పుడు ఇష్టపడట్లేదేమో అని చెప్పి ఒక కంక్లూజన్కి వచ్చేసి ఆ అబ్బాయి మీద ఒక చెడు అభిప్రాయం అన్నది ఆ అమ్మాయి డెవలప్ చేసుకుంది. ఇందాక మేడం గారు చెప్పినట్టు ఏంటంటే ఈ అబ్బాయి శ్రీకాంత్ పాత్ర కూడా అందులో ఉంది. కానీ ఏంటంటే ఆ ఇమ్మెచ్యూరిటీ వల్ల ఆ అమ్మాయికి సర్ది చెప్పడం కానీ, ఈ పరిస్థితుల్లో నేను ఇలా ఉన్నాను, నాకు మాట్లాడటం కష్టం, లేకపోతే భోజనానికి లేట్ అవుతుంది అని చెప్పేటటువంటి ఒక విషయాన్ని ఒక 2 ముక్కలు చెప్పేసి ఫోన్ పెట్టేస్తే సరిపోద్ది. ఇప్పుడు అవ్వదు అని చెప్పి ఫోన్ పెట్టేస్తే ఏంటంటే అని చెప్పి ఇంకా ఆ అమ్మాయి ఊహ అన్నది ఇంకా ఒక రేంజ్లో వెళ్ళిపోయేది అనమాట.